ఫ్రెండ్స్, వైష్ణవి యూట్యూబర్. అయితే తను చదువుకున్నది చాలా, అంటే ఇంటర్మీడియట్ 10th వరకే తను చదువుకున్నప్పటికీ కూడా తను చాలా అంటే చాలా హుషారు పిల్ల. అయితే ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించి కానీ, తన జీవితానికి సంబంధించి కానీ చాలా ఉత్సాహంగా ఉండేది. ఎప్పుడు అందరినీ నవ్విస్తూ చాలా కలిసిపోయే మనస్తత్వం కలిగింది. అయితే అలాంటి మనిషి ఒక అబ్బాయిని ప్రేమించింది. అదే తను చేసిన పెద్ద తప్పు. అయితే ప్రేమించింది. లాస్ట్ ఇయర్ మేలో ఆమెకు పెళ్ళయింది. అంటే 2025లో ఆమెకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కూడా ఆమె ఎంతో అన్యోన్యంగా ఉంది. తన భర్త విషయంలో కానీ, తన విషయంలో కానీ నిజంగా చెప్పాలి అంటే చాలా సఖ్యతగా ఉండేవాళ్ళు. ఏదన్నా చిన్న చిన్న గొడవలున్నా కూడా అది యూట్యూబ్ వీడియోల్లో పెడుతూ ఉండేది. అయితే ఇక ఇంత ప్రేమగా చూసుకున్న మనిషి హఠాత్తుగా ఒక నెల రోజుల్లోనే మార్చేసి తన ప్రాణానికి కాలయముడుగా మారతారని ఎవ్వరూ అనుకోలేదు. అయితే ఈ దుర్మార్గుడు హరిబాబు కరెక్ట్‌గా ఆ చంపే రోజున, అంటే అర్ధరాత్రి 2 గంటల ఆ టైంలో అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు కదా! అయితే ఆ రోజు తన గుమ్మం దగ్గర చాలా అనుమానాస్పదంగా కొన్ని విషయాలు చేశాడు. సాధారణంగా ఈ హరిబాబు గానీ, లేకపోతే ఈ అమ్మాయి వైష్ణవి గానీ 12 తర్వాత, అంటే 11 ఆ టైం తర్వాత ఎక్కడికైనా బయటికెళ్తేనో, లేదా సినిమాకెళ్తేనో, హోటల్‌కెళ్తేనో ఇలాంటి సందర్భాల్లో తప్ప బయట ఎక్కడికి రారు. మామూలుగా ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. అలాంటిది ఆ రోజు కన్నా కూడా వైష్ణవి తొందరగా నిద్రపోవడము, వీడు వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర చాలా ఎక్కువగా తటస్థలాడటం జరిగింది. అంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బయటికి రావడం, ఫోన్ మాట్లాడడం, మళ్ళీ లోపలికి వెళ్ళటం. తననెవరైనా చూస్తున్నారేమో అని చెప్పేసి వాళ్ళ ఇంటి గోడ ఎక్కి అటు ఇటు చూడటము. అయితే విపరీతమైన ఆందోళన. ఇంకా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న డ్రమ్ములు, బిందెలు గట్రా ఉంటాయి చూసారా? వాటి దగ్గర ఏదో దాచే ప్రయత్నం చేయటం. అంటే ఈ వైష్ణవిని చంపే కత్తి ఉంటది కదా! ఆ కత్తిని తను నేరుగా ఇంటికి తీసుకొస్తే వైష్ణవి అనుమాన పడుతుందని చెప్పేసి అక్కడే తను దాచిపెట్టడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ తననేం చేశాడు, దిండి పెట్టి ఒత్తేసాడు. గొంతు నులిమేశాడు. తర్వాత తను కొన ఊపిరితో ఉండి తన కోసం తను పోరాడుతున్న సమయంలో తనని గోడకేసి కొట్టడం జరిగింది. ఆ టైల్ కూడా పగిలింది వాళ్ళ ఇంట్లో. ఆ విషయాన్ని పాపం వాళ్ళ అన్నయ్యలు వాళ్ళే చెప్పారు. అయితే ఇంకా విషయంలోకి వచ్చినట్టయితే ఆ రోజు చాలా అనుమానాస్పదంగా ఉన్నాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మ్యాటర్, ఈ అమ్మాయి ఉంది కదా వైష్ణవి, తను ఎప్పుడు కూడా తను నిద్రపోయేటప్పుడు పక్కన తన ఫోన్ పెట్టుకుని పడుకుంటుంది. ఛార్జింగ్ కొంత పెట్టుకున్న తర్వాత అలాగే స్విచ్ ఆఫ్ చేసేసి తన ఫోన్ పక్కన పెట్టుకుంటుంది. ఎందుకనంటే ఆ ఫోనే తనకి ప్రపంచం. అయితే ఆ ఫోన్ దగ్గర విషయంలో కూడా ఆ ఫోన్ లాక్కుని తను చాలా అంటే చాలా సేపు ఆ ఫోన్ విషయంలో చేశాడు. కానీ తర్వాత లాస్ట్ ఇంకా 2 ఆ టైంకి ఇంకా వైష్ణవి రూమ్ నుంచి అరుపులు వినపడ్డాయి. ఆ అరుపుల్ని వాళ్ళ అమ్మ వాళ్ళు వినడం కూడా జరిగిందనమాట. సో, అది ఇంకా అంటే చాలా అనుమానాస్పదంగా అనమాట. ఇంకా తనకు సంబంధించిన బట్టలు గట్రా కూడా ఒక బ్యాగ్‌లో, రూమ్‌లో సర్దుకుంటారు ఎవరైనా సరే బ్యాగ్‌ని. అలాంటిది బయట బ్యాగ్ గేట్ దగ్గర పెట్టటము. అంటే తనని చంపేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రీ ప్లాన్డ్‌గా ఏసాడనమాట ఇదంతా. సో, ఇదంతా కూడా పోలీస్ విచారణలో ఒక్కొక్కటిగా బయటికొస్తుందనమాట. ఈ దుర్మార్గుడు చేసిన పని. అంటే క్షణికావేశంతో చేశాను, పశ్చాత్తాపపడుతున్నాను అన్న కల్లబొల్లి మాటల్ని పోలీసులు కొట్టివేసేస్తున్నారు.